మాజీ మంత్రి పేర్ని నాని పాయింట్స్. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నాడు. 2019లో పట్టాలు దొంగ పట్టాలని ఇప్పుడు చంద్రబాబుకి గుర్తొచ్చింది. తప్పుంటే ఎంఆర్ఓని జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. వంశీపై 11 కేసులు కట్టారు. మైనింగ్ కేసులో అధికారుల్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు, దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల ఆగ్రహావేశాల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇవాళ నిజంగా ఏ రాజకీయ నాయకుడికి రాకూడనటువంటి దుస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చింది, పవన్ కళ్యాణ్కి వచ్చింది. మొన్నటిదాకా మోడీని, వాళ్ళ భార్య గారిని, అందరినీ బూతులు తిట్టినట్టు వీళ్ళు ఇవాళ సాష్టాంగ నమస్కారం పట్టేటువంటి దౌర్భాగ్యం ఎవరికయ్యా అంటే 75 ఏళ్ల వయసున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకి పట్టడం, సిగ్గు లేకుండా అదే తిట్టినోడితో ఇవాళ మోడీ గారి బూట్లు నాకేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొడుకుని పచ్చి దగాకోరు, అవినీతి పరుడు, నీ కళ్ళు కనపడవా చంద్రబాబు, నీ కొడుకు దోసేస్తున్నాడని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబుది తప్పుడు ప్రభుత్వం అని మాట్లాడాడు. ఇవాళ అదే చంద్రబాబు ఇంకా 25 ఏళ్ళు ఉండాలని చెప్పని చప్పట్లు కొట్టి మరి అసెంబ్లీలో చెప్తున్నాడు. అంటే ఎవరికన్నా రాజకీయ నాయకుడికి తిట్టిన నోటితో మళ్ళీ కాళ్ళు పట్టుకునే స్థితి రావటం, తిట్టిన నోటితోనే భజన చేసేటువంటి కార్యక్రమం రావటం అంటే ఇక మనిషిగా బతికి ఉండే అవసరమా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఈ దుర్మార్గాలకి కనీసం ప్రజలకి మాటిచ్చామేమనేటువంటి ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తామని చెప్పి ఇప్పటికి ఈరోజు సాయంత్రంకి 1,54,000 కోట్ల రూపాయలని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని దిగిపోవాలి తక్షణమే అని చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పని, లేదా ప్రజాగ్రహంలో రోజు రోజుకి ఇవాళ మీరు ఎన్ని బాధలు పెట్టినా ఒక ఆయన మాట్లాడతాడు, గన్నవరంలో తప్పుడు కేసుల్లో చర్చకి సిద్ధం అన్నాడు. మా అమ్మాయి వచ్చింది, రా చర్చకి మాట్లాడదామని. రాడు అంటాడు, తప్పుడు కేసులు లేవంటాడు. తప్పుడు కేసులు లేకపోతే, తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినోడు ఎవరన్నా ఏ నియోజకవర్గం ఉందంటే ఇది గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే, ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచిపెట్టాడంట, దొంగ పట్టాలు అయ్యని చెప్పని చంద్రబాబు సిగ్గు లేకుండా 2019 జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ చాలా మంచోడు, తప్పుడు కేసు పట్టాలు అదో తప్పుంటే ఎంఆర్ఓని జైలుకి వేయాలి, కానీ వంశీని జైలుకి వెళ్ళటువంటి నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసులో మళ్ళీ కాగితాలు కోర్టుకి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కాగితాలను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టమంటే తప్పుడు కేసు అవునా కాదా? 2016 సంవత్సరంలో ఎవడో ఒకడు ఆస్తి కొనుక్కున్నాడంట, ఎవరితో ఊళ్ళో తగాదా ఉందంట, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా ఆస్తి తగు తీర్చమంటే, అయ్యా సివిల్ మ్యాటర్ నేనెట్టా తీరుస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకో, లేదా సివిల్ కోర్టులో దావా చేసుకో అని చెప్తే వంశీ అవతల వాడితో కుమ్మక్కైపోయి నేను ఎమ్మెల్యే నమ్మినా వెళ్ళినా కూడా నాకు పని చేయలేదు కాబట్టి నా ఆస్తిని దొబ్బేశాడు వంశీ అని చెప్పని ఇవాళ కేసు. ఎందుకు ఇవాళ వచ్చావా 2016 నుంచి అంటే అప్పటి నుంచి వంశీ అంటే భయం నాకు. ఇవాళ వంశీని భయపెట్టే చంద్రబాబు వచ్చాడు, అప్పుడు లేడు, బతికే ఉన్నాడు అప్పుడు కూడా చంద్రబాబు. వంశీని భయపెట్టే ప్రభుత్వం వచ్చిందని గుండు కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూజివీడి కోర్టులో కట్టని, లేదా గన్నవరం కోర్టులో కట్టని, ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు, దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లోడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లోడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికి అర్థమవుతుంది. కాబట్టి బొంకేదానికంటే కూడా కనీసం నిజాయితీతో మౌనంగా ఉంటేనా బాగుంటుందని చెప్పనేది పెద్దలకి తెలియజేసుకుంటూ, తక్షణమే మీరు కనుక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు, ప్రజలను చూశారు. సంవత్సర కాలంగా వేధింపులకు గురిగవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత, మీ మీద వ్యతిరేకత, మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజున 4వ తారీఖు అని చెప్పనేది మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఖచ్చితంగా
ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో కొట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తథ్యం అనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది.